సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవాలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోకుండా వారోత్సవాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారిని ప్రియదర్శిని ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేడ్ల పేరుతో కోతలు విధించడం, తూకం ప్రక్రియను ఆలస్యం చేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. క్వింటాలకు 20 రూపాయల వరకు కోత విధించడం సరైంది కాదని తెలిపారు. ఇంకా యూరియా కొరత సమస్యను కూడా రైతులు ప్రస్తావించారు. పంటలు పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి రోజులు గడుస్తున్నా కొనుగోలు జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఆకారం, గోసాన్పల్లి గ్రామాల సర్పంచ్లు హంస నాగభూషణం, మాడుగుల నరసింహులు, రఘుత్వంపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాకే రైతు వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. లేని పక్షంలో రైతులంతా ఏకమై ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు బీమారి యాదగిరి, సుమన్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకంటే రైతే రాజ్యము, రైతు మంచుకుంటే మేము మంచుకుంటాం అనే మాటలకు నిదర్శనంగా మేము తెలియజేయింది ఏంటంటే యూరియా టైంలో యూరియా దొరకది, ఏ టైంలో ఒకటి దొరకది. రైతు బంధు బంద్ చేతివి, యూరియా బంద్ చేతివి. వడ్లు కొనమంటే 20 రోజుల కింద కొబ్బరికాయలు కొట్టి ఈ తారీఖు 20 రోజుల నుంచి ఈ తారీఖు పట్టించుకున్న నాదుడు లేడు. పట్టించుకొని ఎగబోసి రైతు కష్టపడి ఎండబోసి పెడితే అందులో కూడా 20 రూపాయలు కోత. మన గవర్నమెంట్ కళ్ళు కనబడతలేవు, రైతులు నష్టపోయేది. విన్నావా? ఇలా వారోత్సవాలు చేయనాడు. రైతు వారోత్సవాలు ఎందుకు చేయాలి? రైతు వారోత్సవాలు దేని గురించి చేయాలి? దేని గురించి చేయాలి వారోత్సవాలు? రైతుల ఆవేదన కనీసం అర్థం చేసుకోరు గవర్నమెంట్. తండ్రి తెరుగురి జనంతా రైతును ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులకు నిజంగా ఇంగిత జ్ఞానం వాళ్ళకు నిజంగా తెలిసినట్టయితే రైతుల బాధ ఇవాళ రైతుల ముందటికి వచ్చి మేము తీసుకుంటున్నాం వడ్లు కొనుగోలు ఒక్క ఇత్తు ఆపకుండా మేము చేస్తున్నామని ఒక ఆఫీసర్ వచ్చి మా ముందట ఒక మాట ఇవ్వమని. దుబ్బా మండలం ఆకారం విలేజ్ గ్రామంలో రైతు వేదిక ఉందని చెప్పేసి మా ఏఈఓ గారు ప్లస్ ఏఓ గారు మా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రైతుల వారోత్సవాన్ని దేనికోసం పెడితే మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికి కొబ్బరికాయలు కొట్టైనా కానీ ఇంచుమించు 20 రోజులు అవుతుంది. ఏ విలేజ్లో కానీ ఎక్కడ కానీ మన సిద్దిపేట జిల్లాలో ఒక కాంట పెట్టిన లారీలు కూడా రైస్ మిల్లలో ఆగిపోతున్నాయి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే తాళ వచ్చింది, అది పచ్చి గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, దీంట్లో కిలక అడిగేస్తుంది దాంట్లో అని చెప్పేసి ఈ రైస్ మిల్ల పండుగ ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దీన్ని గట్టిగా చర్య తీసుకుని మేము వడ్లే వచ్చే ప్రసక్తులు అయితే లేము. 550 మిల్లులు ఇచ్చామని చెప్పి కలెక్టర్ చెప్తుంది. ఒక్క కళ్ళానికి కూడా ఒక మిషన్ వచ్చింది లేదు. ఉన్న మిషన్ ఎండకి ఈటే కాలిపోతున్నాయి. ఈ రోజు మరి 2 మిషన్లు కలిపి మా గోసంపల్లి గ్రామం 2 మిషన్లు కలిపి దుబ్బాకి ఇప్పుడే పంపించాం. మేము వేగవద్దామంటే కూడా ఎండలు 50% ఎండ కొడుతుంది. దాని కూడా పట్టించుకుని నాదు లేడు. రైతుల ఆశ గోస చెప్పస్తలేదు. అది ఎద్దేసిన విషయం రైతు చేసిన కష్టం ఇవ్వడానికి అది ఏ ప్రభుత్వం కూడా రాదు. ముందుకు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి మేము జల్లి పట్టకుండా మా పాత రకంగా మా వడ్లు తీసుకోవాలి. లేని పక్షాన రేపు మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు రేపు పొద్దున ప్రభుత్వం దిగజారి రాకపోతే రేపు ఎట్టి పరిస్థితుల్లో మా సర్పంచులను కానీ కలెక్టర్ సర్పంచులను కానీ గ్రామ స్థాయి లెవెల్ సర్పంచులు మొదలెడితే వాటి మొదలెడితే రైతులు ఒక ఊరుకు 100 మందిని తీసుకెళ్లి సిద్దిపేటలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. మేము రైతు వేదికలో వారోత్సవాలని చెప్పి అధికారులు పిలిచారు. మేము ఒడ్లు కొనడానికి మీ డిమాండ్ ఏంటి అంటే ఒక్క అధికారికి పొందన లేదు. ప్రభుత్వమా అధికారుల మీకు ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నా. రేపు ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతే మీరు బాధ్యులా? రైతుల కోసం రాత్రి పగలు ఎండలు ఎట్లున్నాయి ఈ టైంలో రాత్రి పగలనకుండా రైతులు కష్టపడుతుంటే నిద్రలు లేవు, ఏవి లేవు. తాళ్ళు పట్టాలంటారు, మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక కిరాయి తెచ్చుకొని పట్టుకుంటా రైస్ మిల్కి తీసుకుపోయినా కానీ ఆ ధాన్యాన్ని కొనేందుకు వాళ్ళు ముందు తీసుకుంటారు. మళ్ళీ అదే తరగంటుర్రు, అదే దుకాణం అంటుర్రు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకొని ఒక రైతుకి ఏదైనా ఈ ఎండ దెబ్బకు ఏదైనా
జరిగిందనుకో ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలి తప్ప దీనికి ఎవ్వరు బాధ్యత వహించేది లేదు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు మొద్దు నిద్రని వీడి కాలు పడకుండా ఈ ఒడ్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. 15 రోజులైతే వర్షాలు మొదలైతాయి. ఎక్కడ ఏ రైతు ఏడ వండుకుంటాడు, ఎక్కడ ఏ తార్పిని కప్పుతాడు? దీని ప్రశ్నకు సమాధానం ప్రభుత్వము అధికారులు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే